బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 4న బాలకృష్ణ నటించిన క్లాసిక్ మూవీ ఆదిత్య 369 ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చిన వారం రోజుల గ్యాప్ లోనే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ఆర్య 2 ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్య 2 సినిమాను 4K రిజల్యూషన్ వర్క్ ముగింపు దశకు చేరుకున్నాయి. సౌండ్ విషయంలోనూ రాజీ పడకుండా కొత్త టెక్నాలజీతో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆర్య 2 సినిమా రిలీజ్ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆసక్తికర విషయం ఏంటంటే ఆర్య 2 ను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. 2009లో విడుదలైన ఆర్య 2 సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఆర్య వచ్చిన తర్వాత ఆర్య 2 సక్సెస్ సొంతం చేసుకుంది. విభిన్నమైన ప్రేమ కథా చిత్రంగా వచ్చిన ఆర్య 2 సినిమా ఇప్పుడు రిలీజ్ చేసిన ఖచ్చితంగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇతర హీరోల సినిమాల మాదిరిగా బన్నీ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేయలేదు కనుక ఆర్య 2 సినిమా రిలీజ్ విషయమై ఖచ్చితంగా ఫ్యాన్స్ లో పాజిటివ్ బస్ ఉంది. ఫ్యాన్స్ లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సైతం ఆర్య 2 రిలీజ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. పుష్ప 2 సినిమాతో నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీ ఆర్య 2 కావడంతో అక్కడ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిందీలో ఆర్య 2 ఇప్పటికే బుల్లితెర ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఎన్నోసార్లు అక్కడ ప్రేక్షకులు చూసే ఉంటారు. అయినా కూడా హిందీలో ఆర్య 2 సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తే హిట్ సొంతం చేసుకునే అవకాశాలున్నాయని, అక్కడ భారీ వసూలు నమోదు చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వర్గాల వారు భావిస్తున్నారు. మరోసారి హిందీలో డబ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కి పుష్ప ఫ్రాంచైజ్ తో నార్త్ ఇండియాలో బాలీవుడ్ హీరోల స్థాయి ఇమేజ్ దక్కింది. అందుకే ఇక ముందు అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా హిందీ సినిమాల స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్ అనే పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ ను నార్త్ ఇండియాలో సొంతం చేసుకున్న కారణంగా ఆర్య 2 ను రిలీజ్ చేయడం అనేది మంచి బిజినెస్ ఐడియా అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పుష్ప కాంబోలో రూపొందిన సినిమా రిలీజ్ అంటూ ప్రచారం చేయడం ద్వారా అక్కడ మినిమం వసూలు నమోదు చేసే అవకాశాలున్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆ సినిమా ఉంటుంది గనక లాంగ్ రన్ లోనూ వసూలు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాక్స్ ఆఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నారు. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించినప్పటికీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో అట్లీ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని అట్లీ భావిస్తున్నాడట. ఇక ఇదే ఏడాది చివరిలో త్రివిక్రమ్ త్వరలో దర్శకత్వంలో బన్నీ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.